ప్రాచీన కాలంలో ఒక ఘనమైన అరణ్యంలో స్వయంభూ శివలింగం వెలిసింది. ఆ లింగాన్ని ఎవరూ ప్రతిష్ఠించలేదు, అది స్వయంగా భూమిలోనుంచి వెలసిందని చెబుతారు. ఆ స్థలం పవిత్రమై ఉన్నా అక్కడ మనుషులు లేకపోయేవారు. కాని 3 జంతువులు మాత్రం అక్కడికి వచ్చి తమ తమ విధంగా శివుడిని భక్తితో పూజించేవి. సాలీడు, శ్రీ. ఒక చిన్న సాలీడు ప్రతిరోజూ శివలింగం మీద జాలం అల్లేది. దాని భావం ఏమిటంటే, దేవుడికి ఎండ, దుమ్ము, వాన తగలకూడదు అని. తన శక్తి చిన్నదైనా తన భక్తి పెద్దది. అది అల్లిన జాలం దేవాలయ గోపురంలా కాపాడేది. సర్పం, కాల. ఒక నాగు ప్రతిరోజూ వచ్చి తన నాగమణిని లింగం ముందు ఉంచేది. అది తనకు ఉన్న అత్యంత విలువైనదాన్ని శివుడికి సమర్పణగా ఇచ్చేది. దాని దృష్టిలో అది మహాపూజ. ఏనుగు, హస్తి. ఒక ఏనుగు సమీప నది నుండి పవిత్ర జలం తీసుకువచ్చి ప్రతిరోజూ శివలింగానికి అభిషేకం చేసేది. పూలు, ఆకులు తెచ్చి అర్పించేది. తనకు తెలిసిన గొప్ప పూజ అదే. గొడవ ఎలా వచ్చింది? ముగ్గురి పూజ విధానం వేరు. ఒకరికొకరి పూజ గురించి తెలియదు. ఏనుగు వచ్చి నీళ్లు పోస్తే